కౌంట్ అనేది 10 to 15 మిలియన్స్ ఉన్నాయి, ఇవన్నీ మెడిసిన్స్ వాడినా కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదనుకున్న వాళ్ళకి మనం IUI పద్ధతిలో మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. IUI అంటే ఏంటంటే నార్మల్గా మనం ఇద్దరు కలిసినప్పుడు ఈ కణాలు అనేవి వెజైనాలో ఉంటుంది. కానీ IUIలో ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా దాని శాంపుల్ తీసేసుకొని ఆ శాంపుల్ని సెంట్రిఫ్యూజ్ చేసి బాగా కదిలే స్పర్మ్స్ని, అంటే మనం కదిలే స్పర్మ్స్ని సపరేట్ చేసేసి అవిటిని మనము గర్భసంచిలో వేస్తాం. సో దీనివల్ల కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సపోజ్ కౌంట్ అనేది 10 మిలియన్ల కంటే తక్కువ ఉంది, అట్లాంటి వాటిలలో మనం మిగతా అన్ని హార్మోన్స్ టెస్ట్లలో అన్ని టెస్ట్లు చేసుకోవాలి. సో దానివల్ల బ్రెయిన్లో నుంచి ఉత్పత్తి అవ్వడమే తక్కువ అవుతుంది అంటే మనం ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. హార్మోన్స్ ఇంజెక్షన్స్ కానీ గోనడోట్రోపిన్స్ అంటాము, అట్లాంటివి లైక్ FSH, HCG ఇంజెక్షన్స్, HMG ఇంజెక్షన్స్ తీసుకోవడం కానీ, మనకి ట్యాబ్లెట్స్ లైక్ లెట్రోస్ కానీ CC కానీ అట్లాంటి ట్యాబ్లెట్స్, వీటితో అట్లీస్ట్ 6 నుంచి 9 నెలలు వాడితే మనకి కౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి బ్రెయిన్లో సరిగ్గా ఉత్పత్తి కాకపోయిన వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు అన్నీ నార్మలే ఉన్నాయి, కౌంట్ తక్కువ ఉంది కానీ హార్మోన్ లెవెల్స్ బాగున్నాయి, ట్రీట్మెంట్ వాడినా కూడా పెద్ద లేదు అన్న వాళ్ళకి IVF ఆర్ ICSI చేస్తాం. ICSI చేయడం, ICSI అంటే ఏంటంటే ఫీమేల్స్లో మనకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ అనేది బయటకు తీసి మీ కణాలలో మంచిగా ఉన్న కణంని తీసి డైరెక్ట్గా ఎగ్లో ఇంజెక్ట్ చేయడం. ఇంకొక కండిషన్లో ఏముంటుందంటే అసలు కౌంటే తక్కువ ఉంటుంది, అసలు మొత్తం కౌంటే 0 ఉన్నప్పుడు ఏమి చేయాలి? ఈ కౌంట్ 0 ఉన్నప్పుడు మనకి అబ్స్ట్రక్టివ్ వల్ల ఉండొచ్చు, నాన్ అబ్స్ట్రక్టివ్ వల్ల ఉండొచ్చు. అబ్స్ట్రక్టివ్ అంటే ఏంటి అంటే సపోజ్ బ్రెయిన్లో నుంచి హార్మోన్స్ బాగానే ఉన్నాయి, కణాలు ఉత్పత్తి బాగానే ఉంది, కానీ బయటికి వచ్చే దారిలో ప్రాబ్లం ఉంటే దాన్ని అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటాం. దీనిలో ట్రీట్మెంట్ ఏమి ఇవ్వచ్చు అని అంటే మనకి ఆ అబ్స్ట్రక్షన్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి. సపోజ్ 2 వాస్ డిఫరెన్సెస్ యాబ్సెంట్ ఉన్నాయి అన్నట్టయితే మనము సర్జికల్గా ఆ స్పర్మ్ అనేది రిట్రీవ్ చేయడం, అంటే ఒక నీడిల్ తీసి ఆ టెస్టిస్లో ఇంజెక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడం, దీన్ని టీజా ఆర్ టీసే అంటారు. సపోజ్ ఎజాక్యులేటరీ డక్ట్లో కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల డ్యామేజ్ అయ్యి ఉండి కానీ డక్ట్లో అబ్స్ట్రక్షన్స్ ఉంటే దాని రిలేటెడ్ సర్జరీస్ చేస్తే మనకి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దాంతో కూడా ఇంప్రూవ్మెంట్ లేదు సర్జరీస్ వల్ల కూడా అంటే దెన్ సర్జికల్గా కూడా మనం సేమ్ ఈ టీజా ద్వారా స్పర్మ్ని రిట్రీవ్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే మనకి బీజాలలోనే ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం, టెస్టిక్యులర్ ఫెయిల్యూర్, ఇట్లాంటి వాటిలలో ఏంటిది అని అంటే మనము టెస్టోస్టిరాన్ అనేది తక్కువగా ఉంటుంది, వేరే హార్మోన్స్ అంటే FSH, LH అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిలలో ఏంటి ట్రీట్మెంట్ అని అంటే మనము నీడిల్ చేసి చూస్తాం, నీడిల్ చేసి స్పర్మ్ తీసి నీడిల్లో మనం టెస్టిస్లో ఒక నీడిల్ చేస్తే కొంచెం ఆ చంక్ అనేది తీసి దాంట్లో స్పర్మ్స్ ఉన్నాయా లేవా ఉన్నది చూస్తాం. అందులో చూసినా కూడా 30 to 40% వాటిలలో ఉండవు, వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ. సో అట్లాంటి వాటిలలో ఏం చేయొచ్చు అంటే కొత్తగా వచ్చిందంటే మైక్రోటీజే. సో ఈ మైక్రోటీజే అంటే మనం మొత్తం డిసెక్ట్ చేసి బీజం అనేది మొత్తం డిసెక్ట్ చేసి మైక్రోస్కోప్లో ఎక్కడైతే మన టిష్యూ కనిపిస్తుందో ఆ టిష్యూ చూసి కణాలు ఉన్నాయా లేవా చూసుకోవడం. ఇవి చేసినా కూడా సపోజ్ కణాలు లేకపోతే లాస్ట్ ఆప్షన్ ఈజ్ లైక్ డోనర్ అంటే వేరే వాళ్ళ కణాలు వాడుకోవడం అన్నమాట.